ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయ్యో, ఎన్నిసార్లని కలెక్షన్కి వస్తారు? ఎంత ఇచ్చినా సరిపోదు. గుడి చర్చి అని ఒక్కొక్కరుగా బయలుదేరతారు. అయ్యో, అమ్మా అమ్మా, బాలా, ఏమైంది తల్లి? ఏం జరిగింది చెప్పు. నాకు నీళ్లు కావాలమ్మా. ఉండి తీసుకొస్తాను. అయ్యో, బాలా బాలా, తాగమ్మా. బాలా, ఏమైంది? అయ్యో, ఏమన్నా మాట్లాడమ్మా. అజయ్ వచ్చాడు కదా బాలా, నువ్వు వాడిని చూడలేదా? వేణు వెళ్ళిపోయాడమ్మా. అమ్మా, నేను రెస్ట్ తీసుకోవాలి. సరే, లేమ్మా, లే, వెళ్ళమ్మా. జాగ్రత్త. పద. కూర్చో, పడుకో. ఏమైంది బాలా? నీ అక్క కథలు కూడా నేను ఎన్నో విన్నాను. అమ్మ బాలా, నువ్వు వాళ్ళతో గొడవపడి వచ్చావా ఏంటి? వేణుగోపాల్ పూణేకి వెళ్ళాడా? అతను నిన్ను కొట్టాడా? లేదు, ముద్దు పెట్టుకున్నాడు. ఆ గాయం మొహంలో కనిపిస్తోంది కదా. మీ కళ్ళకి ఏమైంది? నువ్వు అర్థం చేసుకున్నది అంతేనా అమ్మా? పెళ్ళైన తర్వాత మీ కూతురు సంతోషంగా ఉందనే కదా మీరు అనుకుంటున్నారు. నువ్వు అదే కదమ్మా నాతో చెప్పావు. నేను చెప్పగానే మీరది నమ్మేశారు, అంతేనా? కూతురు సంతోషంగా ఉందని తెలిస్తే మీరు మనశ్శాంతిగా ఉండొచ్చు కదా. నువ్వు చెప్తేనే కదమ్మా మాకు తెలుస్తుంది. నా ముందు నుంచి అబద్ధం చెప్తున్నావా? నువ్వు ఒక అమ్మాయివేగా. పెళ్ళైన తర్వాత నా భర్తతో నేను ఇక్కడికి వచ్చినప్పుడు, జయక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో నీకు తెలీదా అమ్మా? అతను నన్ను తిట్టిందంతా ఈ ఇంట్లో వాళ్ళు వినుంటారని నాకు తెలుసు. కాదని చెప్పగలవా? అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి అక్కడి నుంచి బయలుదేరింది సంతోషంగా అని నువ్వనుకుంటున్నావా? నీ కొడుక్కి తలపోటొచ్చినా కూడా నీకు చెప్పకుండానే అర్థం అవుతుంది కదా. వాళ్ళు తుమ్మితేనే నీకు తెలిసిపోతుంది కదా అది జలుబా లేక గొంతు నొప్పా అని. కూతుర్ని పక్క రూంలో పెట్టి కొట్టినా కూడా అమ్మకు అర్థమైనది.
తను సంతోషంగా ఉందని కదా. నీకు తెలుసా, పెళ్ళైనప్పటి నుంచి నేనెంత నరకం చూస్తున్నానో. ఆ రోజు నుండే అతను నన్ను తిడుతూనే ఉన్నాడు. నాకు మగవాళ్లతో సంబంధం ఉందంట, నేను తప్పుడు దాన్నట. సూరజ్తో నీకున్న సంబంధం తెలిసినందుక? అవన్నీ అతనికి తెలీదు. అతను ఒకలాంటి పిచ్చోళ్ళ నడుచుకుంటున్నాడు. నాన్నని అన్నయ్యని కూడా నాతో కలిపి మాట్లాడుతున్నాడంటే నువ్వు నమ్ముతావమ్మా? రోజు రాత్రి తాగి 10-10:30 గంటలకి లోపలికి రాగానే టార్చర్ చేస్తాడు. అదొక్కోసారి 3 దాకా జరుగుతుంది. అతని ఒంట్లోకి వెళ్ళిన పిశాసి శక్తి అయిపోయేదాకా అది జరుగుతూనే ఉంటుంది. బలివ్వడానికి మేకని తాడుకట్టి ఇడ్చుకు వెళ్ళినట్టు నా జుట్టు పట్టుకుని లాగుతూ ఉంటాడు. నన్ను మోకాళ్ల మీద కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తాడు. ఇంకోసారి బెడ్ మీద నుంచి కిందకి తోస్తాడు. కాళ్ళు పట్టుకుని అలాగే లాగుతాడు. ఈ ఘోరాలు ఎక్కడైనా జరుగుతాయా? ఉద్యోగం రిజైన్ చేయమని నిన్న అంటున్నాడు. నా వల్ల కాదు అనగానే తిట్టడం మొదలుపెట్టాడు. నీకు తెలుసా, చెవులో రక్తం కారేలాగా తిట్లు తిని పడుకుంటాను. తెల్లారేలోపు నేను చచ్చిపోవాలని కోరుకుంటాను. నిద్దట్లో నన్ను అతను చంపేసినా పర్వాలేదని ఎన్నోసార్లు కోరుకున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిన రోజు కూడా గొడవే. కాలేజీలో నాతో చదువుకున్న రోహిత్ని కొట్లో చూసినప్పుడు మొదలయ్యింది. రాత్రంతా ప్రశ్నలతో నన్ను వేధిస్తూనే ఉన్నాడు. నిన్ను, నాన్నని, అక్కని అందరినీ తిడుతున్నప్పుడు నేను వినలేకపోయాను. ఎప్పుడు దెబ్బలు తింటూ ఉంటే ఎలా? నేను తిరిగి ఒక్కటిచ్చుకున్నాను. అతను నన్ను ఏమేం చేశాడో తెలుసా? తిట్టాడు, కొట్టాడు, కింద పడేసి తొక్కాడు. చచ్చినా బాధపడేదాన్ని కాదు. ఒక దెబ్బైనా తిరిగి కొట్టానన్న సంతోషం. నేను ప్రాణాలతో ఉన్నానో కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ప్రాణాలతో ఉన్నాను, ఒక విధంగా అదృష్టం అని అనుకోవచ్చు. కానీ జీవితం, అది ఎవరు తిరిగిస్తారు? నా కోసం ఖర్చు పెట్టిన 1,00,000 రూపాయలు బంగారం మర్చిపోవడం మీ వల్ల కాదని నాకు తెలుసు. అది నేను మీకు తిరిగి ఇవ్వలేను. కానీ ఎవరికి భారం కాకుండా నేను ఎలాగైనా బతుకుతానమ్మా. నేను ఉద్యోగం చేసుకుంటాను. ఆ ఒక్క పర్మిషన్ ఇస్తే చాలు. ఇక అక్కడికి వెళ్ళను. అంతకంటే మంచిది ఆత్మహత్య. నువ్విదంతా ముందే చెప్పలేదు కదమ్మా. ఇంతకంటే ముందంటే ఎప్పుడమ్మా? నాకు పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు. పెళ్ళైన మరుసటి రోజు చెప్పుంటే ఇంతకంటే ఒక మంచి దారి నువ్వు చూపించగలవా? వాడు తిరిగి వెళ్లే ముందే చెప్పుంటే. చెప్తే ఏంటమ్మా ప్రయోజనం? నేనిక అతనితో బతకలేను. ఒక విష పావుతో కూడా జీవించగలం. ఒకసారి కాటేస్తే ప్రాణం పోతుందంతేగా. కానీ ఇది అలా కాదు. అతనితో గడిపే ఒక్కొక్క రోజు నరకంలో బతుకుతున్నట్టుగా ఉంది. ఇంచి ఇంచుగా చంపుతున్నట్టు నన్ను ఎంత నరకం పెడుతున్నాడో. వాడు గనక ఉండుంటే బంధువులందర్నీ పిలిచి ఎందుకిలా చేస్తున్నావని అడుగుండొచ్చు. వాళ్ళు సమాధానం చెప్పే తీరాలి. దీనికంతా ఒక పరిష్కారం కావాలి కదమ్మా. వాళ్ళేం చేస్తారమ్మా? వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ వదిన్ని కూడా ఇలాగే మాట్లాడతాడు, తనని కూడా తిడతాడు. ఈ రోగం తగ్గుతుందనే పెళ్లి చేశారట. మానసిక అనారోగ్యం అయితే ఎవరైనా సైకియాట్రిస్ట్ దగ్గర చూపించాలి. నయమవని రోగాలు ఏమన్నా ఉంటాయా?
అతను నన్ను రోజు కొట్టి చంపి హింస పెట్టినా మళ్ళీ మీరు అక్కడికి తిరిగి వెళ్ళమంటున్నారు. నేనక్కడికి వెళ్ళను. అతని భార్య అని చెప్పుకోవడానికి నాకు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? నువ్వు చెప్పిందంతా నిజమేనమ్మా. అయినా కూడా బంధాన్ని వెంటనే ఇలా తెంచుకోగలమా? మీ భారాన్ని దించుకోవడానికి ఒక్కసారి నన్ను నరకంలో విసిరేశారు. సగం ప్రాణం పోయిన పరిస్థితిలో తప్పించుకొని నేను ఇక్కడికొచ్చాను. మళ్ళీ పంపాలని చూస్తే నా మీద కెరోసిన్ పోసుకుని నేను నిప్పంటించుకుంటాను, చచ్చిపోతాను. బండి సమయానికి వచ్చిందా సతీష్? నా టైము ఆ అబ్బాయి కూడా రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఎవరు? బాలా తమ్ముడు అజయ్ వేణుని పంపించడానికి వచ్చాడు. బాలా ఎక్కడని అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియలేదమ్మా. ఏమని సమాధానం చెప్పగలం? ఏంటి, నువ్వు నిజం చెప్పేశావా? అది నేను చెప్పగలనా? బాలాకి ఒంట్లో బాగాలేదని చెప్పాను. అయితే నాతో ఇంటికి వస్తానన్నాడు. నేను సుమేష్ బయటికి వెళ్తున్నామని చెప్పి అతని నుంచి ఎలాగో తప్పించుకున్నాను. బాలాకి చిన్న తలనొప్పి అని వాడికి ఎలాగోలాగా సర్ది చెప్పాం. ఆ బాల చిన్న తలనొప్పి కాదురా సతీష్. ఏమైందమ్మా? తనకేమన్నా అయిందా ఏంటి? అమ్మా, కోపం వస్తే వేణు పిచ్చోడవుతాడమ్మా. తను చావకుండా బ్రతికింది అదృష్టం. మీరు తను చూసారా? గాయం పెద్దదైతే తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్దామమ్మా. చస్తే దీని వెనక మనమే తిరగాలి. తను వెళ్ళిపోయిందిరా. ఎక్కడికి వెళ్ళింది? హాస్పిటల్కా? హాస్పిటల్కి వెళ్ళిందా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా అని ఇంకాసేపట్లో తెలుస్తుంది. పోలీస్ స్టేషనా? మన అందరినీ జైలుకి పంపిస్తానని తను బెదిరించే వెళ్ళింది. తను చెప్పేది వినటానికి మనుషులున్నారట. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? వేణుకి. వాడితో చెప్పాలి కదా. పిచ్చివాళ్ళ చేస్తున్నావు. ఈ విషయం తెలిస్తే పుణేకి వెళ్లకుండా తను మధ్యలోనే తిరిగి వచ్చేస్తాడు. వస్తే వేణు తనని ప్రాణాలతో వదులుతాడా? వాణ్ణి జైలుకి పంపించాలని నీకు ఆశగా ఉందా? ఈ రోజు కాకపోయినా రేపైనా వేణుకి తెలుస్తుంది కదా. ఈ విషయం వాడికి ఖచ్చితంగా చెప్పాలి కదా. ఈ విషయం వాడికి చెప్పకపోతే తిరిగి మనల్నే అంటాడు. వాడు జైలుకి వెళ్ళడం కంటే మనం తిట్లు తినడం మంచిదేరా. ముందు ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేయి. తను ఎక్కడికి వెళ్ళింది, పోలీసులు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా అని కనుక్కో. తనకు అంత ధైర్యం ఉందా? వేణుకి ఎంత కోపం ఉందో ఇప్పుడు తనకు అర్థమై ఉంటుంది. ఎంత కొట్టినా మారిన జన్మలన్నీ కొన్ని ఉన్నాయి. మీరు నా గురించే చెప్తున్నారత్తమ్మా? నీకు దెబ్బలు పడితే బాగుంటాయే. నువ్వు నోరు తెరిస్తే ఎదిరించే మాట్లాడుతున్నావు. ఒక్క మాట కూడా ఎదిరించకుండా అంతా సహించుకొని ఉన్నందుకు బాలాకి ఏం దక్కిందో చూసారుగా. మాట్లాడకుండా ఉంటే ఇదే పరిస్థితి. ఇలా చూడు, నీకు నోరు బాగా ఎక్కువైంది. వచ్చిన కొత్తలో మాట్లాడుకున్నానేగా ఉన్నాను, అందుకే ఇప్పుడు ఎక్కువైంది. నాకేం భయం? ఎవరి భయం లేకపోవటం వల్లే నువ్వు ఇలా ఉన్నావే. కరెక్ట్గా చెప్పారు. మీ మాటలు విని లొంగిపోయి ఉంటే ఏమైపోయేదాన్ని? మీకు టీ పెట్టి తీసుకురమ్మంటారా? టీయా? టీ నీ బాబుకి తీసుకెళ్ళవు. వెళ్ళి గ్లాస్ తీసుకురావే. ఓ ఆ బాల ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలుసుకోవాలా సతీష్. తన వల్ల ఏదైనా సమస్య ఏర్పడుతుందా? ఏం చేస్తుంది? నేను ఎందుకైనా మంచిది అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. ఇన్వెస్ట్మెంట్ ఉంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ మంచి లాభమే. నేనిప్పుడు చేసేది ఒక ఏజెంట్ పని మాత్రమే. అమ్మేవాళ్లను కొనేవాళ్లను మాత్రమే నేను డీల్ చేస్తాను. ఏవైనా ఎంతో కొంత కమిషన్ దొరుకుతుంది. బాలొచ్చిందండి. వేణు లేనప్పుడు తనెందుకు అక్కడ ఉండాలి?
ఇది మీరనుకున్నట్టు కాదు. తనక్కడి నుంచి గొడవపడి వచ్చింది. బట్టలు కూడా తీసుకుని వచ్చేసింది. గొడవ పడొచ్చిందా? ఏమైందట? వేణు నడుచుకునే విధం బాగోలేదట. పొద్దున్నుంచి తాగడం మొదలు పెడతాడట. అంతేకాకుండా బాలను కొడతాడట, తిడతాడట. ఇక్కడ భోజనానికి వచ్చినప్పుడు కూడా బాలను వేణు తిట్టడం మనం చూశాం కదండి. భార్యాభర్తలంటే ఇలాంటి చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అబద్ధం చెప్తే మగాళ్ళు చేయి చేసుకుంటారు. అందుకని పెట్టి సర్దుకొని బయలుదేరడమేనా? అస్సలు తట్టుకోలేకపోతున్నానంటోంది. అమ్మాయిలు కదా, వంకలు చెప్పడం స్టార్ట్ చేస్తే కొన్ని ఎక్కువే చెప్తారు. అది వినగానే నీ మనసు కరిగిపోయిందా? నువ్వెందుకు తనని వెనకేసుకొస్తున్నావు? భర్తతో గొడవ పడొచ్చినా ఉండడానికి ఒక ఇల్లుందనే నమ్మకాన్ని మనం మార్చాలి. మనం తలుపులు తెరిచి ఇలా రాణిస్తూ ఉంటే తాను ప్రతి చిన్న గొడవకి పుట్టింటికి వస్తూనే ఉంటుంది. మీరొకసారి తనతో మాట్లాడండి. తిరిగి వెళ్ళనని మొండిపట్టు పడుతోంది. తిరిగి అత్తింటికి వెళ్ళను అంటే ఎలా? తన కోసం మనం ఏం తక్కువ చేశాం? అన్నీ ఎక్కువే చేశాం. ఇక్కడికొచ్చి ఉంటానంటే ఎలా? ఒక న్యాయం అక్కర్లేదా? నాకు తెలీదు. న్యాయాలు అన్యాయాల గురించి తనతో మీరే చెప్పండి. ఎలాగో అతను వెళ్ళిపోయాడుగా, ఇక ఏవైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నేనిప్పుడు బయటకు వెళుతున్నాను. ఓ స్థలం చూడాలి. బాల మాత్రమే కాదు, నాకింకా పిల్లలు ఉన్నారు. కేవలం తన సమస్యలు మాత్రమే చూడలేనుగా. బాలా, బాలా, లేమ్మా. బాలా, అయ్యో వద్దు, నన్ను కొట్టద్దు. బాలా, లేచిరా. భోంచే అక్కర్లేదా? టైం 2:30 అయింది. ఆకలి దాహం అన్నీ లేకుండా పోయాయమ్మా. కాసేపు నాకు నిద్రపోవాలనిపిస్తోంది. ఇలా హాయిగా నిద్రపోయి ఎన్నో రోజులైంది. ఆ నరకంలో ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటాను, చిన్నప్పుడు నీ ఒడిలో పడుకొని నిద్రపోయినట్టు భద్రతగా హాయిగా నిద్రపోవాలని ఎన్నోసార్లు కోరుకున్నాను. నానింకా రాలేదా? వచ్చారు. భోంచేసి బయటికి వెళ్ళారు. నువ్వు పడుకుని ఉన్నావు, అందుకే లేపలేదు. నేనొచ్చానని చెప్పలేదమ్మా? చెప్పాను, జరిగిందంతా చెప్పాను. చెప్పినా నన్ను చూడకుండా వెళ్ళారా? నాతో ఒక మాట కూడా మాట్లాడలేదు. ముందు నువ్వు వచ్చి భోంచేయి. నాన్నగారు సాయంత్రం వచ్చాక మాట్లాడదు గాని. నా సమస్య అంత చిన్నదనుకుంటున్నావా? నా జీవితం ఒక నరకంలో నెట్టాక నాన్న ఇలా ఏం పట్టినట్టున్నారు? ఏదో అదృష్టం బాగుండి ప్రాణాలతో ఉన్నాను. ఇవాళ నా శవం వచ్చుంటే నాన్న ఇలా బయటికి వెళ్ళిపోయి ఉండేవారా? ఇలా చూడు, రేపే నీకు పెళ్లి జరగబోతోంది. ఇవాళ ఒకే ఒక్క రోజు ఈ బిడ్డను చూడొచ్చు, ఆడుకోవచ్చు. ఆ తర్వాత వీడి వల్ల నీ దాంపత్య జీవితంలో ఏదైనా సమస్య వచ్చినట్టయితే ఇక ఎప్పుడు నువ్వు జీవితంలో వీడి మొహం చూడలేవు. ఇలా చూడమ్మా, నీకోసం నీ అమ్మ నాన్న ఇద్దరూ ఎంతో కష్టపడ్డారు. ఇకపైన నువ్వు వాళ్ళని కష్టపెట్టకూడదు. నీ అయిపోయిన జీవితాన్ని మనసులో మర్చిపోవడానికి ప్రయత్నించు. మనసుతోనూ ఒళ్ళుతోనూ నువ్వు ఒక కొత్త అమ్మాయిగా మారాలి. రేపు సూరజ్కి భార్య అయినాక మనసులో ఎలాంటి కలంకం ఉంచుకోకూడదు.